అందరికీ నమస్కారం. నా పేరు కీర్తి వడ్రేవు. నేను డాలస్ నుంచి మాట్లాడుతున్నాను. ఇవాళ మనం మిథున రాశికి మే నెలలో ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ముందుగా మే నెలలో కుజుడు 11 మే కుజుడు మీనంలో నుంచి మేషంలోకి, 14 మే తారీఖున బుధుడు మేషం నుంచి వృషభంలోకి, అదే తారీఖున శుక్రుడు వృషభం నుంచి మిథునంలోకి, 15వ తారీఖున రవి మేషం నుంచి వృషభ రాశిలోకి మారుతున్నారనమాట. సో ఈ మే నెలలో 4 గ్రహాలు రవి, కుజ, బుధ, శుక్రులు వాళ్ళ స్థానాలు మారుతున్నారన్నమాట. సో ఇలా మారినప్పుడు మిథున రాశికి ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. సో మిథున రాశికి ఈ ఈ మే మాసంలో లాభంలో రవి, కుజులు. సో లాభంలో రవి, కుజుల ఆ కాంబినేషన్ చాలా చాలా మంచి కాంబినేషన్ అన్నమాట. సో వీళ్ళకి అనుకోని లాభాలు, ఆకస్మికంగా లాభాలు రావడం కానీ, ఆకస్మికంగా ధనం రావడం కానీ జరుగుతుందన్నమాట. సో అదేవిధంగా వీళ్ళ ఫ్రెండ్ సర్కిల్, సోషల్ సర్కిల్లో వీళ్ళ ఇమేజ్, వీళ్ళ ఐడెంటిటీ అనేది గ్రో అవుతుంది. అట్ ద సేమ్ టైం వీళ్ళకి నెట్వర్కింగ్ కూడా పెరగడానికి ఆస్కారం ఉందన్నమాట. సో ఈ రవి కుజుల కాంబినేషను మిథున రాశికి 11th హౌస్ అవుతుంది అన్నమాట. సో 11th హౌస్లో రవి, కుజులు ఇద్దరు బాగా పనిచేస్తారనమాట. మంచి మంచి శుభ ఫలితాలని రవి, కుజులు ఇస్తారనమాట. సో ఓవరాల్గా లాభం అంటే అనుకోకుండా లాభాలు రావడం కానీ, మీ యొక్క ఇన్కమ్ కూడా గ్రో అవ్వడం, నెట్వర్కింగ్, ఫ్రెండ్ సర్కిల్, సోషల్ సర్కిల్ ఇంప్రూవ్ అవ్వడం అనేది ఈ నెలలో ఉందన్నమాట. అదేవిధంగా బుధుడు వ్యయస్థాన సంచారం అనమాట. అంటే రాష్ట్రాధిపతి అయినటువంటి బుధుడు వ్యయస్థానంలో సంచారం. సో దీనివల్ల ఏంటంటే మీకు లాభంలో రవి, కుజులు కొంచెం అనుకోని లాభాలు ఇచ్చిన బుధుడు కూడా అంటే వ్యయంలో బుధగ్రహ సంచారం కొన్ని అనుకోని ఖర్చుల్ని కూడా ఇస్తుందన్నమాట. కొన్ని అనుకోని ఖర్చుల్ని ఎక్కువగా ఆలోచనలు చేయడం కానీ, వీటిల్ని అంటే ఓవర్ థింకింగ్, కొంచెం అన్ఎక్స్పెక్టెడ్ ఎక్స్పెండిచర్స్ కనిపిస్తున్నాయి అన్నమాట. సో వీళ్ళు కొంచెం ఈ మిథున రాశి వాళ్ళు మే నెలలో కొంచెం అనవసర ఖర్చులు చేయకుండా ఉంటే బాగుంటుందన్నమాట. అంటే మనకి కావాల్సిన వరకు ఖర్చు పెడితే కనుక ఓకే, కానీ అవసరమైన దానికన్నా ఎక్కువ ఖర్చు పెట్టడం అనేది కొంచెం కంట్రోల్ చేస్తే అది బాగుంటుందన్నమాట. సో ఇది బుధుడి వల్ల మిథున రాశికి ఈ మే మాసంలో ఉండే ఫలితాలు అన్నమాట. సో అదేవిధంగా శుక్రుడు ఈ రాశి వాళ్ళకి ఈ మే నెలలో రాశిలోనే సంచారం, అంటే మిథున రాశిలోనే శుక్రగ్రహ సంచారం. ఇది చాలా చాలా యోగదాయకమైన సంచారం అన్నమాట. సో ఎప్పుడైతే రాశిలోనే శుక్రుడు ఉన్నాడో మీ వ్యక్తిత్వం కానీ, మీ ఐడెంటిటీ చాలా అట్రాక్టివ్గా ఉంటుంది అన్నమాట. అంటే మిమ్మల్ని చూడంగానే అంటే మీరు ఏదైనా మాట్లాడినా అంటే మీ యొక్క ప్రెజెన్స్ చాలా అట్రాక్టివ్గా ఉంటుందన్నమాట. ఇంకా మీ చుట్టుపక్కల ఉన్న పరిస్థితుల్ని మీరు ఈజీగా ఆకర్షణీయంగా చేయగలరు అనమాట. అది మీ మాట ద్వారా అయినా కానివ్వచ్చు, మీ పని ద్వారా అయినా కానివ్వచ్చు, ఎట్లాగైనా కానివ్వచ్చు. మీ యొక్క ప్రెజెన్స్ వల్ల మీ చుట్టుపక్కల వాతావరణం అనేది చాలా ప్లెజెంట్‌గా, చాలా ఆకర్షణీయంగా ఉంటుందన్నమాట. సో శుక్రగ్రహం అంటే రాశిలోనే శుక్రగ్రహ సంచారం
చాలా చాలా మంచిది. మీకు ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నా, మీకు ఏదైనా కొంచెం అనారోగ్యంతో బాధపడుతున్నా ఈ మే మాసంలో మీకవి తగ్గుముఖం పడడానికి అవకాశం ఉందన్నమాట. సో, ఓవరాల్‌గా మిథున రాశి వాళ్ళకి ఖర్చుల విషయంలో, ఆదాయం విషయంలో వీళ్ళ యొక్క వ్యక్తిత్వం, ఐడెంటిటీ విషయంలోనూ అంతా బానే ఉంది. కాకపోతే కొంచెం ఖర్చులు అన్‌ఎక్స్‌పెక్టెడ్ కానీ, అన్నెసెసరీ ఖర్చుల్ని తగ్గించుకొని కొంచెం ఓవర్ థింకింగ్ కూడా కంట్రోల్ చేస్తే కనుక మిథున రాశి వాళ్ళకి మే నెల అంతా అద్భుతంగా ఉందన్నమాట. సో, ఇది నాకు తెలిసినంత వరకు మిథున రాశి గురించి. మళ్ళీ ఇంకో వీడియోతో ఇంకో రాశి గురించి కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ. బాయ్.